ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు 3వ రోజు విచారించారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 3 రోజుల విచారణలో కీలక విషయాలను రాబట్టారు. ఇప్పటికే ఐబొమ్మ రవిపై 5 కేసులు ఫైల్ అయ్యాయి. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి రాంప్రసాద్ లైవ్ లో ఉన్నారు. రాంప్రసాద్, ఐబొమ్మ రవి విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఐబొమ్మ ఫౌండర్ అదేవిధంగా ప్రధాన నిర్వాహకుడు ఐబొమ్మ రవిని రెండవసారి పోలీసులు 3 రోజుల పాటు కూడా విచారణ చేయడం జరిగింది. ఈ రోజుతో విచారణ ముగియడంతో అయితే తనను కొద్దిసేపటి క్రితమే ఇటు సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరచడంతో పాటు అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. కాగా 3 రోజుల విచారణలో అయితే సంచలన విషయాలను ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టడం జరిగింది. మనం చూస్తే ఐబొమ్మ రవి కేసును ఈ నెల 14వ తేదీన అయితే ఇటు సిసిఎస్ పోలీసులు ఇటు నాంపల్లి కోర్టులో అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం అయితే చెంచల్గూడ జైలుకు రవిని తరలించడం జరిగింది. అక్కడి నుంచి తొలుత 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చాలా విషయాలపై ఇటు ఆరా తీస్తూ విచారణలో రవి నుంచి చాలా విషయాలు రాబట్టడం జరిగింది. అదేవిధంగా మరొకసారి ఆ యొక్క రిమాండ్ అనేది మరొక 14 రోజులు పొడిగింపు కావడంతో మరొకసారి కూడా విచారణ నిమిత్తం 3 రోజుల పాటు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో అయితే 3 రోజులు ఈ నెల 27, 28, 29 ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇటు ఐబొమ్మ రవిని విచారించినటువంటి పోలీసులు అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్ళి అక్కడ జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం అయితే ఇటు చూడవచ్చు చెంచల్గూడకు తిరిగి తరలించడం జరిగింది. మనం ఈ కేసు మొత్తాన్ని గమనిస్తే గతంలో 3 రోజులు జరిగినటువంటి విచారణను గమనిస్తే ఐబొమ్మ రవి తనకున్నటువంటి ఐబొమ్మ సైట్కు అదేవిధంగా తన సినిమాలు పైరసీ సినిమాలు అప్లోడ్ చేస్తున్న సమయంలో తనకు కాంపిటీషన్గా తను గతంలో వదిలేసినటువంటి ఒక సపరేట్ డొమైన్ ఏదైతే ఉందో ఐబొమ్మ ఫూకు సంబంధించినటువంటి డొమైన్ ఐబొమ్మ FOO అనేటువంటి ఒక డొమైన్ను అక్రమంగా వేరొకరు వాడుతూ సినిమాలు అప్లోడ్ చేస్తున్నారనేటువంటి కోపంతో అయితే ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారికి ఐబొమ్మ రవి నేరుగా మెయిల్స్ పెట్టడంతో పాటు వారిని కొంత దుర్భాషలాడినట్టు కూడా ఈరోజు జరిగినటువంటి విచారణలో అయితే తేలింది. ఎందుకంటే ఐబొమ్మ ఫూను ఐడెంటిఫై చేసేందుకు గాను ఇటు మనం చూస్తే ఇటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఐబొమ్మ రవి దొరికినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఐబొమ్మ ఐబొమ్మకు మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణలో ఇటు ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఐబొమ్మకు సంబంధించినటువంటి పూర్తి ఊపిని కూడా ఇటు సిసిఎస్ పోలీసులు లాగినట్లయితే ఈరోజు విచారణలో తేటతెల్లమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మను పట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇటు ఐబొమ్మ ఫూను రద్దు చేసే విధంగా అయితే ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సభ్యులను మీరే కావాలనే సినిమాలను అప్లోడ్ చేస్తున్నారంటూ కూడా వ్యక్తిగతంగా ఐబొమ్మ రవి తన మెయిల్స్ను ఫిలిం ఇండస్ట్రీకి పంపించిన క్రమంలో ఫిలిం ఛాంబర్ మధ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఇటు ఐబొమ్మ రవిని కూడా పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను మనం చూడవచ్చు. ఐబొమ్మ రవికి బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి యొక్క డబ్బులు లావాదేవీలను సుమారు 25 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇటు USDT సిస్టమ్ ద్వారా మనం చూస్తే US డాలర్ పేతర్ విధానంలో అయితే ఇటు ఇండియాలో ఉన్నటువంటి 2 బ్యాంకులు IDFC బ్యాంక్తో పాటు ICICI బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి సిసిఎస్ పోలీసులు అయితే దానికి సంబంధించినటువంటి నగదు లావాదేవీలు అన్నిటిపై కూడా 3 రోజుల విచారణలో కీలక అంశాలను రాబట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటు రవికి ఎవరెవరు డబ్బులు పంపించడం జరిగింది, రవికి అండ్ అదేవిధంగా ఇటు ఐబొమ్మ రవితో పాటు మరికొన్ని గెట్టింగ్ యాప్స్ అదేవిధంగా గేమింగ్ సంబంధించినటువంటి ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి వారి నుంచి అందినటువంటి డబ్బుల అంశంపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి సుమారు 30కి పైగా బ్యాంక్ అకౌంట్ల నుంచి జరిగినటువంటి లావాదేవీల అంశాలపై కూడా ఇటు అధికారులు అయితే చాలా కీలక అంశాలను కూడా రాబట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఐబొమ్మ నిర్వహించడంతో పాటు తనకు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా తనకు సంబంధించినటువంటి సర్వర్లను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇటు ఐబొమ్మ రవి 10 ప్రధాన సర్వర్లతో పాటు 65 మిర్రర్ వెబ్సైట్లకు సంబంధించినటువంటి అన్ని లింక్లను కూడా ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నాడు దానికి సంబంధించినటువంటి అన్ని ఆరాలను కూడా ఆరా తీయడం జరిగింది. సో ఇప్పటికే ఐబొమ్మ రవి మనం గతంలో అనుకున్నట్టు 8 సర్వర్లు కాస్త 10 సర్వర్లను ఏర్పాటు చేసుకొని సర్వర్ల ద్వారా 65 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహిస్తూ తాను చేసినటువంటి ఒక ఐబొమ్మ నిర్వహణ సంబంధించినటువంటి అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా
సిసిఎస్ పోలీసులు 3 రోజుల విచారణ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదైన క్రమంలో మొదటి కేసులో భాగంగానే ఈరోజు రెండవసారి విచారణ ముగిసింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఐబొమ్మ రవిని పలుమార్లు కూడా విచారణ చేసేందుకైతే సిసిఎస్ పోలీసులు సిద్ధమైన సమయంలో మరికొద్దిసేపట్లోనే ఇటు చెంచల్గూడ జైలుకు ఐబొమ్మ రవిని తరలించేటువంటి అవకాశం ఉంది చంద్రిక.